అవ్వాలి అంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ పాస్ అయ్యి ఫిలిం స్కూల్కి వెళ్ళా. బట్ ఫిలిం స్కూల్లో మళ్ళీ ఫెయిల్ అయ్యాం. బట్ అప్పుడు పాస్ అయినందుకు నా దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వచ్చింది కదా అని మా డాడీ మా బాబాయ్లు అందరూ వచ్చేసి ఇంకా డిగ్రీ జాయిన్గా అట్లీస్ట్ ఓపెన్ డిగ్రీ జాయిన్ కానీ, ఎందుకంటే నాకు ఇక్కడేమో ఎక్కడ అవకాశాలు రావట్లేదు. సరే వీళ్ళందరూ నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత బీటెక్ జాయిన్గా డిగ్రీ జాయిన్గా ఆలోచిస్తే మేబీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టే కదా అని చెప్పేసి ఓ రోజు కోపం వచ్చి 7th క్లాస్ నాది బోర్డ్ ఎగ్జామ్, 7th 10th ఇంటర్మీడియట్ అన్నీ తగలబెట్టాను అన్నమాట. అది బ్రోచేవారెవరాలో ఆ బ్రోచేవారెవరాల్లో ఒక క్యారెక్టర్ అలా తగలబెట్టడమో చించేయడమో చేస్తుంది. నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఎవరిని అమ్మాయిడు ఎవర్రా నా సీనే రాసిండు అంటే అట్లా చాలా తక్కువ మంది డైరెక్టర్లు మనతో మాట్లాడుతుంటాడు సినిమాలో. సో నాకు వివేక్ అక్క నుంచి బాగా కనెక్ట్ అయిన డైరెక్టర్. నాకు నాని అన్న అంటే చాలా ఇష్టం, పిచ్చి. మేబీ మా డాడీ మా అమ్మ తర్వాత అంత ఇష్టం అన్నమాట మనిషి. బట్ నాకు మోర్ దెన్ ఈ సినిమాకి నాని అన్న కంటే నేను వివేక్ గురించి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే అనుకుంటా. థ్యాంక్ యూ. కాదు 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 ఇంకొకటి ఉంది. మేబీ అన్న నేను నీకు ఇందాక చెప్తున్నట్టు, లేదంటే నేను కలిసిన ప్రతిసారి నిన్ను టార్చర్ పెట్టేది నేనే అనుకుంటా. నాకు నీ దగ్గర నుంచి మాస్ 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 అని. ప్లీజ్ ఇంకా నువ్వు మాస్ సినిమాలే చెయ్యన్నా, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నువ్వు క్లాస్లో ఇంకా ది బెస్ట్ ఇచ్చేసావు. జెర్సీ, బలె బలె మొగడువే, నిన్ను కోరి, ఇట్లా చాలా క్లాసిక్స్ ఇచ్చేసావు. ఇంకా మాస్ కోసమే వెయిటింగ్ నీ దగ్గర నుంచి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.